కారణం చేసి వేసే ఆయుధాలు కలిగి సుగ్రీవమిత్రుడై రాక్షస సంహారి అయి లక్ష్మణుడితో కూడిన రాముడికి నమస్కారం. పీతాంబరాలంకుత మధ్యకాయ సీతా మహేంద్రాసుర వందితాయ పిత్రే స్వభక్తస్య జనస్య మాత్రే నమోస్తు రామాయ సలక్ష్మణాయ. పచ్చని బట్ట చేత అలంకరింపబడిన నడుముక బ్రహ్మేంద్రాది దేవతల చేత నమస్కారం చెయ్యబడి తన భక్తజన తండ్రి అయిన లక్ష్మణుడితో కూడి రాముడికి నమస్కారం. సకల జగజ్జనార్చిత సత్పద పద్మ నమో నమస్తే అఖిల పూజితాయ నమో నమశ్చంద్ర నిభాననాయ నమో నమస్తే రఘువంశజాయ నమోస్తు రామాయ సలక్ష్మణాయ. అందరి చేత పూజింపబడే నీ కోసం చంద్రుడితో సమానమైన ముఖం కల నీకు నమస్కారం. రఘువంశంలో పుట్టి నీ కోసం నమస్కారం. లక్ష్మణుడితో కూడిన రాముడికి నమస్కారం. ఇమాని పంచరత్నాని సంధ్యంవ్య పఠేన్నర సర్వపాప వినుర్ముక్త సయాతి నరవ పరమాంగతిం. కనుక ఈ పంచరత్నాలను ఏ మనుష్యుడు 3 సంచారాలు చదువుకుంటే వాడు పాపాలన్నిటిచే విడవబడి ఉత్తమ గతి పొందుతాడు. శ్రీరామ కల్పవృక్షో మే విరామ సకలాపద అభిరామ త్రిలోకానాం రామ క్షేమం కరోతు నః. శ్రీరామమూర్తి నాకు కల్పవృక్ష, అన్ని ఆపదలను మాంచేవ, 3 లోకాలకు మనోహరం. అలాంటి రాము క్షేమం చెయ్యుగా. ఉదయ సదయ చిత్తం చిత్తనాథం గుణానం ఉదధి గురుగణాభ్యం నిమ్నగాలంకుదాంఘ్రే జనకపతిత పతి తనూజా స్వంతకాంతోత్పలస్య కిరణచంద్రం రామచంద్రం భజస్వం. ఓ మనసా, దయతో కూడిన మనస్సు కల చిత్తాలకు అధిపతి అయి గుణాలకు సముద్రుడై గొప్ప గుణాలతో కూడి గంగ చేత అలంకరించబడిన పాదాలు కల సీత చిత్తం అనే కలువ వికసింపచేసే చంద్రుడై రామచంద్రుడిని సేవించు. వదతు వాణీ రామ రామేతి నిత్య జపతు చిత్తం రామ పాదారవింద నమతు దేహం సంతతం రామచంద్ర. భవతౌ మమ పాపం జన్మ జన్మాంతరే. నా వాక్యం ఎప్పుడు రామ అని పలక, మనస్సు రామ పాదారవిందాన్ని జపి, దేహం రాముడికి నమస్కరించు. నాకు బహు జన్మాంతరాలోలై పాపం లేకుండా చెయ్యి. చాపబాణధర సీతా కామద కాంతిమాన్నర సీతాలక్ష్మణ సంయుక్త పాతు మాం రాఘవేశ్వర. ధనుర్బాణాలు ధరించి సీతకిష్టాలని చేటుబడి కాంతి గలి మనుష్యాకృతి గలి సీతాలక్ష్మణులతో కూడి శ్రీరామమూర్తి నన్ను రక్షించుగా. రాతస్మరామి రఘునాథముఖారవిందం మందస్మితం మధుర భాషిత విశాల పాల కర్ణావలంబి చలకుండల గండభాగం కర్ణాంత నయనాభిరామం. మందహాసం కలిగి తీయని పలుకులు కలిగి విశాలమైన నుదురు కలిగి చెవులలో వేలాడుతున్న చలించే కుండలాల శోభిస్థలమైన గండస్థలం కలిగి చెవుల పర్యంత విశాల నేత్రాల కింపై శ్రీరామచంద్రుడి ముఖపద్మ రతకాలంలో స్మరిస్తూ రతర్భయామి రఘునాథ కరారవింద రక్షో గణాయ భయదం
వరదండియేభ్య యద్రాజసంసది విభిజ్య మహేశఛాపం సీతాకరగ్రహణమంగళ మాపసధ్య. రాక్షస సమూహాన్ని భయాన్ని కలిగించి తన వాళ్ళకి వరాలిచ్చి ఏది రాజసభలలో ధనుస్సులు విరిచి సీతా వివాహ మంగళ చేసిందో అలాంటి రామ హస్త పద్మాలు బుద్ధుణ్ణి సేవిస్తూ రతన్నమామి రఘునాథ పదారవింద పద్మాంకుశాది శుభరేఖ శుభావహంచ యోగీంద్ర మానస మధువ్రత సేవ్యమా శాపాప హం సపలి గౌతమ ధర్మపత్యా పద్మం అంకుశం మొదలైన శుభరేఖలు కనుకనే శుభాలు ఇచ్చే మునీశ్వరుడి మనస్సరి తొమ్మిదలచే సేవింపబడి అహల్య శాపాన్ని పోగొట్టే రాముడి పాదార విందాన్ని వృద్ధుటే నమస్కరిస్తున్నా.